ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. యెహోవా ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడుగుగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువుగాను, దినసఖ్యము కానంత జబ్బువుగాను కనబడుచున్నవని అంటే. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిని ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ మాట దేవుడి చేతులకు అప్పచెప్పుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, యజమానుడా నీకు వందనాలు. ఈ మాటలోనికి నాయన, ఈ లేఖనములోనికి నాయన నన్ను మమ్మల్నందరినీ తోడుకుని వెళ్ళండి. మా అందరి కనులు తెరవండి. నీ ప్రభావము నాలోనికి, మాలోనికి, అందరిలోనికి పంపించమని, నీ వాక్య సాక్షాత్కారంలోనికి, నీ దివ్య మంగళ స్వరూపమును చూడగలుగుటకును సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ తాకమని, నీ శుద్ధ జలములు మా మీద చల్లి మమ్మల్ని పవిత్రపరచమని, ఇంకాస్త నీ సత్య ప్రత్యక్షతలోనికి తోడుకొని వెళ్ళమని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నారు నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు రెండు విషయాలతో చదువుతూ ఉంటాను. ఒకటి ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది అని చదువుతూ ఉంటాను. రెండో విషయం ఏంటంటే ఇక్కడ నాకేం చెప్తోంది అని రెండు సంగతులు బేస్ చేసుకుని చదువుతాం. బైబిల్ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతుంది. లేఖనం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగానే ముందు ప్రాధాన్యతనిచ్చి మాట్లాడతాం. నేరుగా నాతోని ఇలా నేను నడుస్తూ ఉన్నప్పుడు నా పక్కన ఒక వ్యక్తి నిలబడి నాతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాం. అలా మాట్లాడడానికి వాక్యం ఇష్టపడుతుంది. అలాగే మాట్లాడతాం. ఎవరితోనైనా సరే యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను అంటే అతడు ఆ గదిలో ఉన్నాడు, ఆ కొండ మీద ఉన్నాడు, అక్కడ ఎక్కడో ఉన్నాడు, అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడడం మొదలు. వ్యక్తిగతంగా ముందు వాక్యం ప్రతి ఒక్కరిని దర్శించడం మొదలు పెడతాం. అందుకని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకటి చూడాలి, ఇక్కడ నాతో ఏం మాట్లాడుతుంది అనేది చూడాలి. ఈ రెండు సెంటెన్సులు కూడా భక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. మీరు ఎప్పుడైనా ఇట్లా చదివారా? ఇలాగే చదవండి. మనం చదవకపోతే పోయారు. ఇలాగే చదవండి. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యం చదివాం కదా, ఇక్కడ ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షమై ఒక రెండు గంపలు చూపిస్తాడు. అందులో ఒక దాంట్లో బాగా కుళ్ళిపోయిన కాయలు ఉంటాయి, మంచి కాయలు ఇంకో గంపలో ఉంటాయి. ఆ రెండు చూపించిన తర్వాత ఇర్మియా భక్తుడిని దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే నీకేమీ కనబడు. నేనంటాను, ఇది ఇర్మియాని అడిగాడా, నన్ను అడుగుతున్నాడా? ఈ గ్రంథాన్ని చదువుతున్న వ్యక్తిని అడుగుతున్నాడా, ఇర్మియాని అడుగుతున్నాడా? జాగ్రత్తగా వినాలి సమా. ఎవరిని అడుగుతున్నాడు? నీకేం కనబడుతుంది? నేను కూడా చెప్పాలి కదా సమాధానం. ఎలాగా భక్తి చేస్తామంటే చాలా మంది కంపారిజన్ చేసుకునే భక్తి ఎక్కువ ఉంటుంది. అంటే నాకు ఇది అవసరం కాబట్టి ఇది దొరుకుద్దేమో అని వెతుకుతా ఉంటుంది. నాకు ఆ ఇబ్బంది ఉంది, దీనికి సంబంధించిన వాక్యం దొరుకుద్దేమో అని వెతుకుతా ఉంటాయి కళ్ళు. నాకు చాలా బాధ ఉంది, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అంటే ఆ బాధకి సంబంధించి దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని చెప్పి నేను వెతకటం తప్పని నేను అంటున్నా. ఫస్ట్ దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే నీకేం కనబడు. ఆదాము అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి జీవవృక్ష ఫలం దగ్గరికి వెళ్ళిపోయి తినకూడనటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నీకేం కనబడుతోంది అని అవ్వమ్మని ఇదే ప్రశ్న అడిగితే ఏం చెప్పుద్ది? సరే, నాకు అక్కడ ఏం కనబడింది? అవ్వమ్మని సంగతి కాసేపు పడతాయి. వాళ్ళిద్దరు అక్కడ నిలబడ్డారు, ఆ పండు కనబడతా ఉంది, తినకూడదని దేవుడు చెప్పిన పండు కనబడతా ఉంది. నాకేం కనబడుతుంది? ఇదే భక్తి. నువ్వేం చూస్తున్నావు అన్నది చాలా ముఖ్యం. దేవుడు చూపిస్తున్నాడు నీకు ఒక దృశ్యాన్ని, చూడు అని నీకు ఒక దృశ్యాన్ని చూపించడానికి చాలా ప్రయత్నం చేస్తాను. కానీ నేనేం చేస్తానంటే నేను ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఆ ఎక్స్పెక్టేషన్ ని చూడటానికే సాధ్యమైనంత ప్రయత్నం చేస్తాను. నా మనస్సులో ఒక బాధ ఉంది, ఆ బాధకి సంబంధించిన ఓదార్పు వచనం దేవుడి దగ్గర నుంచి వచ్చుద్దేమో అని చూస్తాను.
నా కుటుంబంలో ఒక వ్యవహారం ఉంది, ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి వచనం లేకపోతే మాట ఏదైనా దేవుడు సెలవిస్తాడేమో అని నేను ఎదురు చూస్తాను. మనిషి ఈ రెండు విషయాల మీద ప్రయాణం చేస్తాడు. కానీ ఒక్క విషయం ఏంటంటే, దేవుడు ఏ వ్యక్తిని కూడా మర్చిపోడు. దానియేలు బబులోను సామ్రాజ్యంలో నుంచి, అంటే ఎక్కడో ఉన్నటువంటి ఆ దేశంలోంచి బబులోను సామ్రాజ్యంలోనికి దాసునిగా బానిసలుగా తీసుకురాబడినటువంటి దానియేలు దేవుని సన్నిధిలో ఆలోచన ప్రపంచంలో ఉన్నాడు. అయితే దానియేలుకి కల్దీల విద్య నేర్పించడం మొదలుపెట్టి, దానియేలు గ్రంథం చూద్దామా? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి ఆ అధిపతికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై నిలువదగిన కొందరు రప్పించి ఏం నేర్పించాలి? ఎవరు వీళ్ళు? ఇంతకీ చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, ప్రజ్ఞ కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వారు, చాలా పర్ఫెక్ట్ గా ఉన్నవాళ్ళు ఇశ్రాయేలీలు. అంతటి జ్ఞానవంతులకు అవసరమైనటువంటి ఇంకొక విషయాన్ని దేవుడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చూపిస్తాడు. విచిత్రం ఏంటంటే, ఇది కల్దీల విద్య. కల్దీల దేశం అంటేనే, కల్దీలు అంటేనే చాలా భయంకరమైనటువంటి విగ్రహాల సంబంధించిన ఆచార సంప్రదాయాలు ఉంటాయి. చిల్లంగితనం ఉంటుంది, జ్యోతిష్యం ఉంటుంది, మేఘ శకునాలు అనేవి ఉంటాయి, ఇట్లాంటి గద్దెలు అనేవి ఉంటాయి. ఆ విద్యలన్నిటికీ కూడా మూల పట్టుమాట. ఆ విద్యను వీళ్ళకి నేర్పించడానికి జరుగుతున్నటువంటి ఒక సన్నాహకం చూపిస్తున్నాడు. దానియేలును తీసుకొచ్చి ఈ విద్య నేర్పించి ఇక్కడ నిలబెట్టి ఇంత దూరం ప్రయాణం చేసి ఇవన్నీ చేసిన తర్వాత దానియేలును సింహపు బోనులో పడేస్తా ఉంటే దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. కానీ దానియేలును దేవుడు సింహపు బోనులో పడవేయడాన్ని జనాలందరికీ చూపిస్తూ ఉన్నాడు. ఎందుకని? మేము నెగ్గేశాం అని వాళ్ళు భావించేలా. కానీ నిజానికి మీరు కాదురా, నెగ్గింది నేను అని దేవుడు తన్ను తాను మహిమపరుచుకునేలాగా దానియేలును సింహపు బోనులోని తీసుకున్నాడు. ఈ దృశ్యం మీకు అర్థమైంది కదా? మళ్ళీ అదే ప్రశ్న ఉంటుంది, ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? ఎలాగ దేవుడు నడిపిస్తున్నాడో అలా నడుస్తున్నటువంటి దానియేలు వెనకాల దేవుని దూత రెక్కలు చాచుకుని ఉన్నది ప్రతి ప్రదేశంలోనూ. సింహాసనం దగ్గర ఉన్నప్పుడు అలాగే ఉన్నది, బానిసగా తీసుకొచ్చినప్పుడు అలాగే ఉన్నది, కల్దీల విద్య ఇష్టం లేనటువంటి విద్య నేర్పిస్తున్నప్పుడు అలాగే ఉంది, సింహాల బోనులోనికి తీసుకెళ్ళినప్పుడు అలాగే ఉంది. కానీ ఎక్కడ మాత్రమే కనిపించిందని రాస్తాడు. బైబిల్లో చాలా గొప్ప సంగతి ఏంటంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి, అంటే దేవుడు ఏది చూపిస్తున్నాడో అది అందరికీ కనిపించదు. ఎవరికి కనిపిస్తుంది? ఎవరికైతే దేవుని వాక్యము ప్రత్యక్షమైందో వాడికి కనిపిస్తుంది, వాడికి వినిపించు. నేను వెళ్ళి సభలో నిలబడి ఇలా మాట్లాడుతూ ఉన్నాను, చాలా గట్టిగా ప్రసంగం చేస్తా ఉన్నాను, ఒక మంచి విషయం దేవుడు నా ద్వారా చెప్పిస్తా ఉన్నాడు, దేవుడే చెప్తా ఉన్నాడు. చాలా మంది వింటారు, కానీ కొంతమందికి హృదయాల్లోనికి వెళ్తుంది. ఎందుకని అంటారు? ఎందుకు వెళ్తుంది? కొంతమందికి మాత్రం. ఎందుకో తెలుసా? ఈ విషయం యోనా చెప్తాడు, ఈ విషయం దావీదు మహారాజు చెప్తాడు. కరుడుని పిలిచిందండి. కరుడుని పిలవడం ఏంటి? అక్కడున్నటువంటి తరంగం ఇక్కడున్నటువంటి తరంగాన్ని కదిలింపచేసింది అని అర్థం. అక్కడున్నటువంటి దేవుని యొక్క వాక్యం
ఇక్కడున్నటువంటి దేవుని వాక్యాన్ని కదిలింపచేసిందని అర్థం. అక్కడున్నటువంటి దేవుని జీవము నాలో ఉన్నటువంటి దేవుని జీవాన్ని కదిలింపచేసిందని అర్థం. నన్ను కదిలించలేదంటే దాని అర్థం ఏంటి? నాలో దేవ సంబంధించినటువంటి కరుడు లేదు. ఎందుకు నువ్వు కదిలించబడలేకపోతున్నావు అంటే దేవుని సంబంధించినటువంటి విషయం నీ మనస్సులో నీవు పెట్టకపోవడం వల్ల చాలా సార్లు దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చి మౌనంగా వెళ్ళిపోతావు. దేవుడు చాలా క్లియర్ గా అడుగుతున్నాడు, నీకేం కనబడుతుంది? చాలా మంది ఎందుకో మనసుని పెట్ట భక్తి ఎట్లా చేస్తామంటే వాళ్ళని చూసుకుని చేస్తాం. ప్రసంగి చెప్తా ఉంటాడు, బుద్ధిమంతుడికి ఎలా జరుగుతుందో భక్తిహీనుడికి అట్టనే జరుగుతుంది, భూమి మీద అంతా ఇలాగే జరుగుతుంది. ఆడ ఆత్మ పైకి వెళ్ళిపోతుందో లేదో తెలియదు, వీడి ప్రాణం మట్టిలోకి దిగిపోయిందో లేదో తెలియదు అని చెప్పి నిరాశావక్తిగా కనబడతా, ఒక ఆపోజిషన్ లో కనబడి రాస్తా. చాలా సార్లు అనిపిస్తుంది, నేను నీతిమంతుడిగా భక్తి చేస్తున్నాను, నీతిమంతుడిగా బతుకుతా ఉన్నాను, వాడు భక్తిహీనుడిగా బతుకుతున్నాడు, నేను చూస్తుంటే నా బ్రతుకు ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది, వాడి బ్రతుకు చూస్తే చాలా బాగుంది అని కంపేర్ చేసుకున్నటువంటి భక్తులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కీర్తనల గ్రంథము 77వ కీర్తనలో అదే గోల. కీర్తనల గ్రంథము 77వ కీర్తనలో 2వ వచనం, నా పాదము జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయేను, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని లేవు. చాలా భలే ఉన్నారు వాళ్ళు, అసలు వాళ్ళకి ఇబ్బందులే లేవు. ఏంటంటే ఏమంటున్నాడు? కంపారిజన్ ఎంత చేసుకుంటున్నాడు అంటే, వాడు బాగున్నాడు నేను బాగాలేదు, వాడు బాగున్నాడు నేను బాగాలేదు, వాడు బాగున్నాడు నేను బాగాలేదు, ఇదే జీవితం అంతా. ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. దేవుడు ప్రతి దానిని దాని పని నిమిత్తము కలుగజేసాను, అవునా కదా? బంగారాన్ని తయారు చేసేటప్పుడు, అంటే వస్తువు తయారు చేసేటప్పుడు దాన్ని ఏం చేస్తారు? అగ్నిలో వేసి బాగా కరగబెట్టి దాంట్లో ఉన్న మల్లెని తీసేసి, అవునా? వెండి కూడా, ఇత్తడి కూడా. వజ్రాన్ని ఎలా చేస్తారా? ఏం చేస్తారు? వజ్రాన్ని అరగదు. బంగారాన్ని అరగదీస్తారు, అరగదీరు కదా. కర్ర, ఇనుము, రాయి ఇలా చాలా ఉంటాయి కదా. దేని యొక్క స్థితిని బట్టి దాన్ని తయారు చేసేటటువంటి విధానం ఉంటుంది, అవునా కదా? అవునా కదా? దేని స్థితిని బట్టి దాన్ని తయారు చేసే విధానం ఉంటుంది. బంగారం వచ్చి చెక్క పక్క నిలబడి నీ పని బెటరే, ఇలా తోముతున్నారు అంతే, నన్ను తీసుకెళ్లి అగ్నిలో పడేస్తున్నారే అన్నది అనుకో, ఏమనాలి? సింహాసనానికి కింద ఉంటావే నువ్వు, నీ ముఖం, నువ్వు నెత్తి మీద ఉంటావు, రాజు నెత్తి మీద, నీకు నాకు తేడా లేదా అని అందా కర్ర. మరి ఆడితో ఎందుకు పోల్చుకుంటుంది ఈ బంగారం? అంతే కదా. నన్ను ఎలా తయారు చేయాలనుకున్నాడో దేవుడు అలా తయారు చేయడానికి నన్ను సానబడతా ఉంటాడు కదా. ఆ వెలగల రాళ్ళు, వెండి, బంగారాలు కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా క్లియర్ గా చెబుతున్నటువంటి మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, ఇంకొకడు వచ్చి దాని మీద కట్టుతూ ఉన్నాడు. ఏమన్నాడు? ప్రతివాడు ఎలాగూ దాని మీద కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొని వాళ్ళంటే ఎవరిని చూసుకోవాలి? నన్ను నేను. ఇక్కడ ఎవరు కట్టబడుతున్నారు? నేనే కట్టబడుతున్నా, ఎవడో కట్టబడతలా, ఆ పక్కడు కూడా నాకు అనవసరం. దేవుడు నన్ను ఉంగరంలా చేయాలనుకున్నాడు, ఉంగరంలా చేయాలన్నప్పుడు ఉంగరానికి సంబంధించినటువంటి విషయాలన్నీ నా మీద చెక్కడం, కొట్టడం, బాగా చేయడం జరుగుతుంది. నా మకుటంలో ఒక మహా వజ్రాన్ని పెట్టాలి, మంచి నీలి రత్నాన్ని పెట్టాలని దేవుడు అనుకున్నాడు. ఇంత రాయి కింద వచ్చా నేను. ఇంత రాయిని దేవుడు ఏం చేస్తాడు? ఆ షేపు నాలో వచ్చే వరకు కూడా నన్ను అరగదీస్తాడు. పొద్దున్న పట్టుకున్నాడు అప్ప, సాయంత్రం దాకా తోముతానే ఉన్నాడు, నేను చచ్చిపోతున్నా, నేను ఇలా తోముతున్నాడు ఏంటో అనిపిస్తుంది.
అలా చూస్తే పక్కన కర్ర ముక్క అలా కనబడతా ఉంటది, నిగనిగలాగా కనబడతా ఉంటది. ఏదో ఇట్ట సానబట్టి దానికి మంచి పాలిష్ చేస్తా ఉంటే అది నవ్వుతా ఉంటది. ఆడి పని బెటరు, హాయిగా ఉన్నాడు. నా పని ఇలా చచ్చిపోయింది. ఆడి పని బెటరు, పుష్టిగా ఉన్నాడు, యాతనలు లేవాడికి. ఆడు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఆడు చాలా అందంగా ఉన్నాడు. ఆడు ఏం చేస్తే అది చెల్లుబాటు అవుతుంది. నా బతుకేటి ఇలా తగలాడుతుంది అనిపిస్తుంది. ఏమనుకున్నావు? ఆడితో నీకు పోలికేట్రా? అసలు నీకు కనబడుతుందా? నేనేం చూపిస్తున్నానో నీకు కనబడుతుందా అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వెవరిని చూస్తున్నావు? ఆడెంత పుష్టిగా ఉన్నాడు రా, ఆడెంత హాయిగా ఉన్నాడు రా, ఆడి లైఫ్ ఎంత బాగుందిరా, ఆడి జీవితం ఎంత బాగుందిరా, ఆడికి యాతనలు లేవురా, ఒరే ఆడి కిరీటంలో ఉండడురా, ఆడు సింహాసనం దగ్గరికి రాడురా. నీకు అర్థం అవటం లేదు. దేవుడు విలువైన వాటినే ఎక్కువ చెక్కుతాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి నేను విలువైన వాడనైతే నన్ను ఇంకాస్త మెరుగు పెడతా ఉంటాడు. మామూలు దానికన్నా ఎక్కువ మెరుగు పెడతాడు. నీకు అర్థమవుతుందో లేదో? బంగారానికి మెరుగు బాగా పెడతారా, వెండికి బాగా పెడతారా? బంగారానికి మెరుగు బాగా పెడతారా, వెండికి బాగా పెడతారా? ఇత్తడికి బాగా పెడతారా, రాగికి బాగా పెడతారా? మరి ఇవన్నీ కూడా దేవుని యొక్క మందిరంలో ఉంటాయి కదా. ఇత్తడి గంగాలం ఉంటది, రాగి చెంబులు ఉంటాయి. కానీ లోపల చెక్కబడినటువంటి మందసంలో ఆ తుమ్మకర్రకు పెట్టినటువంటి నికిషి నీకు ఎందుకు పెట్టరు? నీకు ఇది చాలు. నువ్వు ఆ లోపల ఉండే తుమ్మకర్రకి చిక్కబడినటువంటి ఒక బంగారు రేపుగా పొదిగించబడి దాని మీద ఉన్నటువంటి నిగిషి పనితో ఉన్నావు కాబట్టి, దేవుడు నిలిచే స్థలంలో నీవు నిలబడాలి కాబట్టి ఆ స్థలానికి సంబంధించినటువంటి చెక్కడ కార్యక్రమం నీ మీద జరుగుతుంది. కాబట్టి నీకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవహారం నడుస్తుంది. ఆ వ్యవహారాన్ని నువ్వు వదిలేసి దేవుడు ఏది చూపిస్తున్నాడో దాన్ని చూడకుండా నేను ఎవరిని చూస్తున్నానంటే వాడి సంగతి చూడప్ప, వాడు సాయంత్రం వచ్చేటప్పటికి చక్కగా ఉంటాడు, హ్యాపీగా తాగుతాడు, అలా ఆవిడైతాడని అసలు పట్టించుకోదు, హ్యాపీగా నడుస్తూ ఉంటాడు, వాడు చాలా బాగా వెళ్తా ఉంటాడు, వాడి జీవితం ఎంతో బాగా వెళ్తా ఉంటది. ఆ సంఘం చూడండి ఎంత బాగుందో, ఆ నిండిపోతుంది. మన సంఘం ఏంటి ఇలా ఏడుస్తుంది అనిపిస్తూ ఉంటది. నేను మాట్లాడితే ఎవడికి నచ్చట్లేదు, కానీ వాడు ఏమీ చెప్పలేకపోతున్నాడు, కానీ వాడి సభకి అంతమంది వస్తారంటున్నాడు. అవునా కదా? బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు దేన్ని చెక్కాలనుకున్నాడో దాన్ని చాలా జాగ్రత్తగా బంగారానికి మెరుగు పెట్టాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి గట్టిగా మెరుగు పెట్టిస్తా ఉంటాడప్పా. నువ్వు రాగితో పోల్చుకుంటావేంటి, నువ్వు ఇత్తడితో పోల్చుకుంటావేంటి, నువ్వు కర్రతో పోల్చుకుంటావేంటి, నువ్వు పట్టకర్రతో పోల్చుకుంటావేంటి? దానియేలును తీసుకొని వచ్చినటువంటి దేవుడు కల్దీల విద్యతో దానియేలు రుద్దుతా ఉంటే, ఆ విగ్రహారాధనకు సంబంధించినటువంటి విషయాలు అతనికి నచ్చకపోతే, ఆ మాంసము ఆ ద్రాక్షారసము అతనికి నచ్చకపోతే, అయ్యా ఇవి నాకు వద్దు, విద్య అయితే నేర్చుకుంటానని చెప్పి నేర్చుకున్న సందర్భంలో నిన్ను కూడా భూమి మీద అలాగే ఈ లోక సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నప్పటికీ దేవ సంబంధించిన విషయాలు నీకు చూపిస్తూ నేర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, నీకేం కనబడుతుంది? ఏం చూస్తున్నారు? నేను బైబిల్ గ్రంథం చదువుతా ఉన్నాను. ఆ బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అది ఒక మబ్బులోనికి లేకపోతే ఒక వేరే ప్రపంచంలోనికి తీసుకెళ్ళిపోతున్నట్టు అనిపిస్తా ఉంటుంది. నేను బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు, ప్రకటన గ్రంథమే చదువుతున్నాను అనుకోండి, నేను ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఆ యోహాను భక్తుడిని ఆ దేవదూత తీసుకెళ్తా ఉంటే నేను కూడా ఏ కాలో చెయ్యో పట్టుకుని ఎగురుకుంటూ తీసుకుని పోతున్నట్టు అనిపిస్తాను. ఇలా రా ఎక్కి చూద్దు కానీ ఇక్కడ ఏముందో అని అన్నప్పుడు అతడే కాదు, నేను కూడా ఎక్కి చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తాం. దేవుడు ఏది చూపించాలని యోహానుకు రాశాడని మీరు అనుకుంటున్నారు? కాదు 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 కాదు. ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి, 3వ వచనం చదువుతున్నాను. ఎవరండి? చదువుతుంటే మీకు ఏం కనబడుతుంది? నేను ఒక స్టోరీ చదువుతున్నాను. చిన్నప్పుడు చందమామల కథలు చదివేటప్పుడు రాజు గుర్రం మీద వేసుకొస్తున్నాడు, తెల్ల గుర్రం ఉంది, అతని చేతిలో బాణం ఉంది, ఇలాంటివన్నీ చదువుతుంటే మన మనస్సుకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఆ పిక్చర్ తయారు చేసేస్తుంది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇదే.
దానికి ప్రాంప్ట్ ఇస్తే బొమ్మ ఎలా తయారు చేస్తుందో ఇదంతా కూడా మైండే. నా మైండ్కి నేను ఇలా స్టోరీ చదువుతా ఉంటే నా లోపల ఆ పిక్చర్ కనబడతా ఉంది. చదువువాడును అని రాశాడా లేదా? చదువుతున్నప్పుడు నీకు ఈ పిక్చర్ వస్తుందా లేదా? అంటే ఎవడు చదివితే వాడికి రావాలి కదా పిక్చర్. మరి అదేంటండి యోహానికే రావాలి కదా అని అనుకుంటే ఎలాగా? యోహాను రాసినప్పటికీ ఎవడ చదివితే వాడికి పిక్చర్ రావాలి. వాడి ఉగ్రతా పాత్రను చూస్తా ఉండాలా, ఆ ధూమం ఎలా లెగుస్తూ చూస్తా ఉండాలా, పరిశుద్ధుల ప్రార్థన ఆ యొక్క పాత్రలో కలపడం చూస్తా ఉండాలా, దేవుని యొక్క సింహాసనం కనబడతా ఉండాలా, ఆ 24 పెద్దలు కనబడతా ఉండాలా. ఇవన్నీ కనబడాలి కదా. మరి నీకు కనబడతలేదేంటి? నువ్వు ఎలా చదువుతున్నావు అంటే యోహానుకు కనబడుతుంది, యోహానుకు కనబడుతుంది, యోహానుకు కనబడుతుంది అని చదువుతున్నావు. అరే నీకు కనపరచడానికి కదా దేవుడు ఇది రాయించాడు అంటాను. నువ్వు లేఖనంలోనికి చూడాలని కదా దేవుడు ఈ సంగతులన్నీ నీ దగ్గరికి పంపించాడు అంటాను. ఈ మాటలలోనికి నువ్వు చూడాలనే ఉద్దేశంతో కదా దేవుడు నీకు ఇంత గ్రంథాన్ని నీ దగ్గరకు పంపించాడు అని అంటాను. దేవుడు అడుగుతున్న ప్రశ్న నేను కాదు సుమా, నీకేం కనబడుతుంది? నేను చూడలేదండి ఇంతవరకు అని అంటే పరలోకంలోకి వెళ్ళాక ఆ మాట చాలా దరిద్రంగా ఉంటుంది. నాకెంతసేపు భక్తిహీనుడు కనబడతా ఉన్నాడు, లోకంలో వాడు కనబడతా ఉన్నాడు, కానీ దేవుడు చూపిస్తున్నటువంటి నా కోసం నా దగ్గరకు పంపించినటువంటి విషయం మాత్రం నేను చూడాల. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. దేవుడు వాళ్ళ ఎడల చేయబోతున్నటువంటి గొప్ప ప్రణాళికను చూపించి దేవుళ్ళు అయిపోతారా మీరు అని చెప్పినటువంటి దేవుని మాట కనబడలేదు, కానీ దేవదూతలు అయిపోతారు మీరు ఆ మాట కనబడిందా? అదృశ్యమైన వాటిని చూడలేకపోయింది, దృశ్యమైన వాటి మీద మనసు పెట్టింది. భయంకరమైనటువంటి తప్పుదారి. దేవుడు అదృశ్యమైన విషయాన్ని నీకు చూపించడానికి చాలా విషయాలు, చాలా సంగతులు చెప్పడం మొదలుపెట్టి నువ్వు చూడలేకపోతున్నావు. అది ఇక్కడ మైనస్. నువ్వు చూడడానికి ఒక కళ్ళజోడు అడ్డెట్టుకుని నాకు ఇది కనబడితే బాగుండని ఎత్తుక్కుంటున్నావు. అది కాదురా. దేవుడు ఏది చెప్పాలనుకుంటున్నాడో దాన్ని చాలా జాగ్రత్తగా చూడు. దేవుడు ఏది నువ్వు చదవడానికి ఇచ్చాడో దాన్ని చాలా జాగ్రత్తగా చూడు. దేవుడు నీ దగ్గరికి ఈ లేఖనాన్ని ఎందుకు పంపించాడో దానిలో చూడడానికి ప్రయత్నం చేయని చెప్తున్నాడు. ఎవరి గురించో మీరు చూడబాకండి, ఇంకొకరితో కంపేర్ చేసుకోబాకండి. ఇక్కడ ఎవడి విలువ వాడిదే. ఇత్తడికున్న విలువ ఇత్తడిదే, రాగికున్న విలువ రాగిదే, ఇనుముకున్న విలువ ఇనుముదే, వెండికున్న విలువ వెండిదే, బంగారానికి ఉన్న విలువ బంగారానిదే. ఎవడి విలువ వాడిదే. ఎవడికి వాడిని సెపరేట్ గా దేవుడు వాడిని సిద్ధపరుస్తూ ఉంటాడు. బంగారాన్ని సిద్ధపరిచినప్పుడు బంగారకు సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు సంబంధించిన రూపం దానిలో కలిగే వరకు దేవుడు దాన్ని సిద్ధపరుస్తూనే ఉంటాడు. చెక్కుతా ఉంటాడు, కోస్తా ఉంటాడు, దాన్ని ఇట్లా కొన్ని వ్యవహారాలు తీసేస్తా ఉంటాడు. దానిలో ఒక వజ్రం పెట్టాలని దేవుని ఉద్దేశం ఉంది. ఆ వజ్రాన్ని తీసుకొచ్చి పెట్టడానికి కావలసినటువంటి చక్కటి రూపాన్ని దాన్ని కల్పిస్తాడు. అంతా అయిపోయిన తర్వాత మంచిగా మెరుగు పెడతాడు. ఆ తర్వాత సిద్ధపరచబడిన వజ్రాన్ని తీసుకొచ్చి దాంట్లో పెడతాడు. ఆ కిరీటాన్ని తీసుకొచ్చి దేవుడు తన నెత్తి మీద పెడతాడు. ఎవడిగాడే ఇక్కడ ఆన్ని పోల్చుకుని భక్తి చేయబాకండి. అసలు నీ దగ్గరకే ఈ లేఖనం పంపించబడుతుంది. నువ్వు వింటున్నావుగా, నీ దగ్గరకి పంపించబడుతోంది ఈ లేఖ. దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఏం కనబడుతుందిరా నీకు అని. ఎక్కడికి వచ్చాక కూడా చెత్తనే నెతుక్కునే భక్తులు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళదండి. దావీదు మహారాజుకు సంబంధించిన జీవితం దావీదు మహారాజుది, సొలొమోనుకు సంబంధించిన జీవితం సొలొమోను మహారాజుది, పౌలుకు సంబంధించిన జీవితం పౌలుకిది సంబంధించింది, ఆ సౌలు మహారాజుకు సంబంధించింది సౌలు మహారాజుది. ఎవడి జీవితం వాడిది ఇక్కడ, ఎవడి పత్రిక వాడిది ఇక్కడ, ఎవడి అధ్యాయం వాడిది ఇక్కడ. నేను అదే చెప్తున్నా, నీది నీదే అని చెప్తున్నా. దేవుని సన్నిధిలో భక్తి చాలా జాగ్రత్తగా చెయ్యండి దయచేసి. దేవుడు మీ దగ్గరకు ఒక లేఖనాన్ని, ఒక మాటని తీసుకొచ్చి పంపించి మీకు నేర్పించాలని, మిమ్మల్ని తీర్చిదిద్దాలని, మిమ్మల్ని కట్టాలని, మిమ్మల్ని చెక్కాలని, మిమ్మల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టాలని ఆ లేఖనం ఏదైతే మనస్సును భావించి నీ దగ్గరకు ఒక దృశ్య రూపకాన్ని, ఒక సిచ్యువేషన్ని, ఒక విషయాన్ని, ఒక సంఘటనను, ఒక శ్రమను, ఒక ఇబ్బందిని, ఒక ఆనందాన్ని, ఒక అవకాశాన్ని, ఇవన్నీ నీ దగ్గరకు తీసుకుని వస్తున్నాడు. దానిలో మీరు చూడవలసిన విషయం ఏంటంటే
ఇందులో దేవుని ఉద్దేశం ఏంటి అది చూడండి. ఇందులో దేవుని ఉద్దేశం ఏంటి అని చూడండి. అర్థం కాలేదా? మోకరించండి, ప్రార్థన చేయండి. నాకు అర్థం కావట్లేదు ప్రభువా. నిజంగా చూస్తే నాకేమనిపిస్తుందంటే, నాకు ఇలా చేస్తే బాగుంది అనిపిస్తుంది, కానీ నాకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియట్లే. నువ్వు నాకు గోచరం కావాలి, నాకు చెప్పాలి, నాకు చూపించాలి, నాకు నడిపించాలి, నువ్వు నాకు ఒక మంచి నిర్ణయం చూపించాలి అని ప్రార్థించు. అలా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా నీ యొక్క స్థితిలోనికి వచ్చి నీకు ఒక మంచి ఆలోచన ఇస్తాడు. అలా కాదు, నాకు ఇది బాగుంది, నాకు ఇలా బాగుంటుంది, నాకు అలా బాగుంటుంది, నాకు అలా చేస్తే ఇంకా బాగుంటుంది, నాకు ఇలా చెయ్యి బాగుంటుంది అని ప్రార్థన చేసావనుకో, దేవుడు దాన్ని కూడా తదాస్తానగాడు. అప్పుడు దేవుని ఉద్దేశం నెరవేరినట్టు కాదు, నీ కోరికను బట్టి నీ జీవితం నెరవేరుతున్నట్లే. దేవుని కోరికను బట్టి నేను నిర్ణయించబడాలా లేకపోతే కట్టబడాలా, నా ఇష్టాన్ని బట్టి నేను చెక్కబడటం కష్టపడడం బాగుంటుందా అనేది మీరే ఆలోచించుకోండి. దేవుడు భూమి మీద ప్రతి వానిని వాని వాని పని నిమిత్తము కలుగజేసాను. దేవుడు సంఘంలో ఒక్కొక్క అవయవాన్ని దాని దాని పని నిమిత్తము కలుగజేసాను. కన్ను చూడడానికి, చెవి వినడానికి, ముక్కు వాసన చూడటానికి, నాలుక రుచి చూడడానికి, నోరు మాట్లాడటానికి, చెయ్యి పని చేయడానికి, వేళ్ళు వాటికి సహకరించడానికి. ఇక్కడ ఎవరి యొక్క ప్రాధాన్యత వారిదే, ఎవరి యొక్క ప్రాధాన్యత వారిదే. ఏలు కాళ్ళలా ఉండదు, కాలు ఏళ్ళలా ఉండదు, కన్ను చెవిలా ఉండదు, చెవి కన్నులా ఉండదు. కన్నుకున్నటువంటి కన్స్ట్రక్షన్ వేరు, చెవికున్నటువంటి కన్స్ట్రక్షన్ వేరు, నిర్మాణ ప్రక్రియ వేరు. నువ్వెందుకు కన్నుతో పోల్చుకుంటున్నావు, చెవితో పోల్చుకుంటున్నావు, ముక్కుతో పోల్చుకుంటున్నావు అన్న? దేవుని సన్నిధిలో కనబడబోతున్నటువంటి దినం ఒకటి రాబోతోంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే దేవుని సన్నిధిలో కనబడబోతున్నటువంటి దినం ఒకటి రాబోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది అనుకుంటారు, నరకంలో ఉన్నవాడే రొమ్ము కొట్టుకుంటాడు, మిగిలిన అందరూ హ్యాపీగా ఉంటారని అనుకుంటారు. మిగిలిన అందరూ హ్యాపీగా ఉంటారని అనుకుంటారు, కానీ ఇది తప్పు. స్వర్గలోకంలో ఉన్నవాడు కూడా మనసు నొచ్చుకుని ఉన్నవాడు ఉంటాడు. ఏమనిపిస్తుంది తెలుసా? కాలేజీలోకి వెళ్ళి చక్కగా చదువుకున్న తర్వాత నా పక్కనున్న స్టూడెంట్ ఒక మంచి ఉద్యోగం తీసుకుంటున్నాడు అనుకోండి, కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి. నా వైపు లెక్చరర్ చూసి నవ్వి, నువ్వు ఇంత తెలివైనడురా, కానీ నువ్వు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇది నీకు రాలేదా, నువ్వు కొద్దిగా శ్రద్ధ పెట్టుంటే గనక మంచి ఉద్యోగం నీకు కూడా వచ్చుంటురా, నువ్వు సరిగా చదవలేదు, దీని మీద మనసు పెట్టాలి. చదవగలిగే జ్ఞానం ఉంది, చదవగలిగే ఓపిక ఉంది, కానీ నువ్వు ఎందుకో దాన్ని సరిగా చదవలేదురా. చదువు ఉంటే ఈ ఉద్యోగం కాదు, దీనికన్నా మంచి ఉద్యోగం నీకు వచ్చిందిరా అని లెక్చరర్ అన్నప్పుడు ఉన్న బాధ ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇంకాస్త కష్టపడి ఉంటే మంచి కిరీటం పొందేవాడిని కదా అని అనిపించింది అనుకోండి పరలోకంలో. ఆ సిచ్యువేషన్ ఆలోచించండి. నేను ఈమె వేస్ట్, ఈమె దండగ మనిషి, ఈమె చాలా చెత్తది అని అనుకున్న ఆమె నా పక్కన కనబడుతున్నటువంటి గొప్ప సింహాసనం మీద కనబడింది అనుకోండి, నాకు ఎట్లా ఉంటది? పరలోకంలో చాలా మంది ఇదే అవుతారు. నేను చెప్పిన మాట కాదు, లేఖనం చెప్తున్న మాట. మొదటివారు అంటే ఏంటి? ఫస్ట్ ప్రాధాన్యత వాడికి ఇవ్వబడింది. మరి వాడు వెనక్కి వెళ్ళిపోయేది అంటే వాడికి ఇచ్చారు ప్రాధాన్యత, కానీ వాడు మనసు పెట్టలేదురా. ఆ చివరి ఉన్నాడు చూసావా, ఆడి మనసు ఎట్టాడు. వాడు ఏమైపోయారు? సీన్ రివర్స్. భూమి మీద అయ్యగారు 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 అని దండాలు ఎట్టించుకున్నాడు. పరలోకంలోకి వెళ్ళి టవల్ ఇలా సంకలు ఎట్టుకుని ఇలా ఉన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? అరే, దేవుని గురించిన జ్ఞానం భూమి మీద చెప్పబడింది, నీ దాకా దేవుని లేఖనం వచ్చింది, బైబిల్ గ్రంథం నీ చేతిలో కూడా వచ్చింది, నువ్వేం చూసావురా అని అడిగితే, పరలోకంలో కూడా మనస్సు నొచ్చుకుపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. జాగ్రత్త సుమి అని చెప్పడానికి చెప్తున్నాను. నేను భక్తి చేస్తున్నాను, నేను బాగా చేస్తున్నాను, నాకు సుఖంగా చేస్తున్నాను, నాకు క్షేమంగా చేస్తున్నాను, నాకు అందంగా చేస్తున్నాను, నాకు ఆనందంగా చేస్తున్నాను, ఇదంతా నాన్ సెన్స్. దేవుడు నాకేది చూపిస్తున్నాడో దాన్ని చూసి నేర్చుకుంటున్నాను, ఇది కరెక్ట్ సెన్స్. దేవుడు అడుగుతా ఉంటాడు, ఈ లేఖనం చదువుతున్నప్పుడు, ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు, దేవుడు నన్ను తీసుకెళ్తున్నప్పుడు, దేవుడు నా చేయి పట్టుకుని ఆ లేఖనం అంతర్ముఖంలోనికి తీసుకుని వెళ్తున్నప్పుడు, ఆకాశ మండలంలోకి తీసుకుని వెళ్తున్నప్పుడు, చూసావా మబ్బులు దేవుని యొక్క మాట ఎలా వింటున్నాయి నీకు అర్థమవుతుందా? ఈ మెరుపు చూసావా దేవుని మాట ఎలా వింటుందో నీకు అర్థమవుతుందా అంటే, నేను అక్కడ దాకా వెళ్ళను. భూమి మీద మనసు పెట్టుకుని నాకు ఇది జరిగితే బాగుండు, ఇవాళ ఒక 100 రూపాయలు వస్తే బాగుండు అనిపిస్తా ఉంటుంది. కానీ దేవుని యొక్క లేఖనం మాత్రం నిన్ను పరలోకంలోనికి తీసుకుని వెళ్ళడానికి చూస్తుంది.
ఈ 100 రూపాయలు, ఈ కష్టము, ఈ శ్రమ, ఇవన్నీ కూడా దేవునికి కనబడుతున్నాయి. దానియేలునికి కనబడ్డాయి లేవా? దానియేలుని తీసుకెళ్లి కల్దీల దేశంలో రుద్దుతా ఉంటే దేవునికి కనబడిందా లేదా? అతన్ని తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో అమ్మేస్తా ఉంటే దేవునికి కనబడిందా లేదా? పౌలుని తీసుకెళ్లి నలిపేస్తా ఉంటే, సంకెళ్ళేసి బొండలేసి బిగించేసి ఆ జైల్లో పడేస్తా ఉంటే దేవునికి కనబడిందా లేదా? ఇట్ ఈస్ ఆల్ మనం పట్టించుకోవాల్సిన విషయం కాదు. మనం పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఏది చూపిస్తున్నాడు దాన్ని చూడటానికి ట్రై చేయడం. దేవుడు చూపించేది చూడటం అంటే అదృశ్యమైన వాటిని చూడటం. దృశ్యమైన వాటిని చూడటం అంటే ఇది తింటే సరిపోద్దమ్మా, నువ్వు దేవదూతం అయిపోతావు. అది ఈ అవసరం లేదమ్మా, ఈ డబ్బు వస్తే నువ్వు నీ జీవితం బాగుపడిపోతుంది, నీ అప్పులు తీరిపోతుంది, నీ ఆరోగ్యం సరైపోతుంది. అది మీరు అనుకుంటున్నారేమో, దేవుడు తన దేవదూతను పంపించరే అని లేపు పైకి అని అని లేపాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? డాక్టర్కే ఆశ్చర్యంగా, ఏం సార్ రిపోర్ట్లు మొన్న ఇలా వచ్చి ఇవాళ ఎలా వచ్చినాయి ఏంటి? లేదేటి క్యాన్సర్, మీకు లేదేటి, మీకు జబ్బు లేదేటి, మరి మొన్న ఎలా ఉంది? దేవుడు స్వస్థపరచడా? దేవుడు లేవనెత్తడా? దేవుడు బాగు చేయడా? అరే బాగు చేయి దేవుడా అని అడిగితే తప్పు కాదు, కానీ బాగు చేయకపోతే నువ్వు ఏదో బెంగెట్టుకోవడం తప్పు అంటున్నా నేను. ఎందుకంటే దానికన్నా ఇంపార్టెన్స్ అయినటువంటి విషయం దేవుడు నీకు చూపిస్తున్నాడు. దాన్ని చూడటానికి ప్రయత్నం చేయి. ఈ శ్రమతో ఉన్న, ఈ సుఖంతో ఉన్న, ఈ సంతోషంతో ఉన్న కొంతకాలానికి ఈ జీవితం అయిపోతుంది. నువ్వెంత శ్రేష్టమైనటువంటి ఆహారం తిన్నా కొంత టైంకి ఈ యొక్క జీవితం అయిపోతుంది. కానీ శాశ్వతమైనటువంటి లోకానికి వెళ్ళాలంటే ఆ అదృశ్యమైన వాటిని చూసి నేర్చుకోవడం కావాలి. ఆ అదృశ్య సంబంధించినటువంటి జ్ఞానము నిన్ను చెక్కుతున్నప్పుడు లోబడడం కావాలి, అక్కడ ఆనందించటం కావాలి, అక్కడ ఆనందించటం కావాలి. నేను ఇక్కడ ఆనందిస్తున్నాను అంటే పౌలు చెప్తా ఉంటాడు, నేను ఇక్కడ ఉండ నేర్చుకున్నాను, ఉన్నతంగా ఉన్నప్పుడు అక్కడ కూడా ఉండ నేర్చుకున్నాను. దేవుడు నిన్ను కింద పెట్టినప్పుడు నేర్చుకో అక్కడ కూడా అని అర్థం. కల్దీల దేశంలో తీసుకెళ్లి కల్దీల విద్య నేర్పుతున్నప్పుడు అక్కడ కూడా నేర్చుకుని చాలా జాగ్రత్త సంతోషంగా ఉండని అర్థం. రాజు సింహాసనం మీద ఉన్నప్పుడు అక్కడ సంతోషంగా ఉండు. తీసుకెళ్లి సింహాల బోనులో లాంటి పరిస్థితుల్లో వేసినప్పుడు కూడా అక్కడ కూడా దేవదూత నీ వెనకాల ఉన్నట్టు నీకు కనబడతలేదు అంతే. అది దేవుడు చెబుతున్నమాట. రాజు సింహాసనం మీద ఉన్నప్పుడే దేవదూత తోడుంది, దేవుని ఆశీర్వాదం తోడుంది, దేవుడు తోడై ఉన్నాడని భ్రమపడకండి. సింహాసనంలోనే కాదు, సింహాల బోనులో కూడా దేవదూత వెనకాల రెక్కలు చాపుకుని ఉంది. ఇది మీరు చూడాల్సిన విషయం. అదృశ్యమైన శక్తి నా వెనక ఉన్నది అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. చాలా మంది ఎందుకో దృశ్యమైన వాటిని మీదనే మనసు పెట్టుకుని భ్రమపడుతూ జారిపోతా ఉన్నారు. అసలు దేవుడు నీకు ఏది చూపించాలనుకుంటున్నాడో దాన్ని నువ్వు చూడటం లేదని చెప్తున్నాను నేను. చాలా సంగతులు నీకు చూపించాలనుకుంటున్నాను కానీ చూడటంలే. చూసే మనసులే, వినే మనసులే చాలా మందికి లేదు. ఇది ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇక్కడ నుంచి ఉన్నటువంటి వ్యక్తులకి చాలా బాధ అనిపిస్తా ఉంటుంది. నేను ఇక్కడ నుంచి చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా ముఖాలు కనబడతా ఉంటాయి. ఇక్కడ ముఖాలలో చాలా విషయాలు కనబడతా ఉంటాయి. ఈ మాట ఇక్కడ పడింది కానీ అది వేరు తన్నేటట్టుగా స్థితి కనబడతలేదు. దేవుడు ఈ మాట వాడికి చెప్పు అన్నాడు, చెప్తూ ఉన్నాను కానీ వాడు విన్నాడు కానీ ఆ మాట వాడి హృదయంలో నాటుకోవడానికి వాడు సిద్ధంగా లేడని చాలా కనబడతాడు. అప్పుడు నాకు చాలా బాధ వేస్తాడు. చాలా మంది దేవుని యొక్క విషయాన్ని చూడటానికి ప్రయత్నం చెయ్యటం లేదు. దేవుని యొక్క విషయాన్ని చూడటానికి ప్రయత్నం చెయ్యండి. నా 2 చేతులు జోడించి నమస్కరించి చెబుతూ ఉన్నాను, దేవుడు మీకు చూపిస్తున్నటువంటి లేఖనంలోనికి చూడండి. నీ దగ్గరకు పంపించబడిన ఈ గ్రంథంలో దేవుని యొక్క ఆలోచన చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదువుతున్నప్పుడు ఆ లేఖనము అలాగ ప్రత్యక్షమవుతా ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షతను వీక్షించడం ఒక గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యోబు గ్రంథం అని పేరు పెట్టాడు. యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ యోబు యొక్క వెనకాల అలాగలాగలాగ అడుగులు వేసుకుంటే వెళ్ళడం. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు వినబడుతున్నటువంటి ఆ ప్రకటనను చాలా జాగ్రత్తగా చూడటం నేర్చుకోనండి. ఆ గ్రంథాలు విప్పబడుతూ ఉన్నప్పుడు 24 పెద్దలు సింహాసనం వేసుకుని కూర్చున్నప్పుడు ఆ గొర్రె పిల్ల ఆ సింహాసనం దగ్గర నిలబడినప్పుడు ఆ 24 పెద్దలు కూడా ఆ గొర్రె పిల్లను చూసి నమస్కరిస్తూ ఉన్నప్పుడు మీరు కూడా నమస్కరించడం నేర్చుకోనండి. అంటే ఎంత లోపలికి పోవాలి తెలుసా? అలా వెళ్ళాలంటే చాలా చూడటం నేర్చుకో. మిమ్మల్ని చూడొద్దని ఎవడైనా అన్నాడా? పోనీ ఎవడైనా ఆపాడా? మరి మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకంటే
మీరు దృశ్యమైన వాటి మీదనే మనసు పెట్టారు, అదృశ్యమైన విషయాలపై మనసు పెట్టలేకపోతుంది. దేవుడు చెబుతున్న మాట అది. నువ్వేం చూస్తున్నావు అని అడుగుతున్న మాట కూడా అదే. అదృశ్యమైన దేవుని సంగతుల మీద మనసు పెట్టండి. రాబోతున్న కాలం చాలా ప్రమాదకరమైనటువంటి కాలం. ఎవడికి వాడు నిలబడాల్సినటువంటి కాలం. మొదటివాడుగా దేవుడు నిన్ను పెట్టాడు, కడపటి వాడు అయిపోతావేమో. జాగ్రత్తగా దేవుణ్ణి నిలబడు. దేవుని అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది ఎప్పుడు కూడా మనసులో మోగుతా ఉండాలి. ప్రతి ఒక్కడి మనసులో గింగిరమంటా ఉండాల్సిన ప్రశ్న ఏంటి తెలుసా? ఏం చూస్తున్నావు, లేకపోతే నీకేం కనబడుతుంది? ఈ ప్రశ్నతో భక్తి చేద్దాం, దేవుని సంగతులు చూడటానికి ప్రయత్నం చేద్దాం, పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం, అదృశ్యమైనటువంటి ఆ సంగతులను చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ లేఖనంలో వెనకాల 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 అడుగులేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించును గాక.